నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం శ్రీరామ తాపి కార్మిక సంఘం సహకారంతో ఇటీవల తోటి తాపి కార్మికుడు అన్వర్ కు ప్రమాదవశాత్తు కాలు గాయం కావడంతో హైదరాబాద్ లో శస్త్రచికిత్స చేసి కాలు తీసేయడం జరిగింది. అతని నిరుపేద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని తోటి తాపి కార్మికులు 35,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జై శ్రీరామ తాపి కార్మిక సంఘం అధ్యక్షులు చిరవోని రాములు, కార్యదర్శి జింకల మధు, కోశాధికారి చిత్రం వాసు, తాపి కార్మిక సోదరులు పాల్గొన్నారు. అనంతరం టీవీ 999 న్యూస్ తో మాట్లాడారు. పాత సంవత్సరం 2025 నుండి 2026కు అడుగుపెట్టినాం. ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ మన జై శ్రీరామ తాపీ సంఘ సభ్యులందరికీ మరియు కార్మికులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సంఘం తరఫున ఈరోజు మనం ఒక మంచి పనిని కొత్త సంవత్సరంలో మంచి పని చేస్తున్నాం. అది భగవంతుడు మెచ్చే పని చేస్తున్నాం. మన అన్వర్ అని తాపీ కార్మిక మేస్త్రి, ఆయన మేస్త్రి పని చేసిన గత ఒక 30 ఏళ్ళుగా ఆయన ఇదే వృత్తిని కొనసాగించాడు. అయితే ఆయన వృత్తి ధర్మంగా న్యాయం చేసిన వృత్తికి, కాకపోతే భగవంతుడు ఏంటంటే ఆయనకు నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది అనుకోకుండా. పాపం కాలం అనేది అట్లా జరిగింది ఆయనకు. ఆ నరాల వ్యాధితో వచ్చి చాలా ఇబ్బంది పడి లాస్ట్కు అది ఏంటంటే వైద్యం సహకరించక కాలు కూడా అది ఇన్ఫెక్షన్ అయిపోయి కాలు కొట్టేయబడింది. మన గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లో కాలు కొట్టేయబడింది. ఉస్మానియా హాస్పిటల్లో, వేరే ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంది పాపం అతను. కాబట్టి మా సంఘ సభ్యుడిగా ఇన్నేళ్ల నుంచి ఒక సంఘ సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి మా తాపీ సంఘం జై శ్రీరామ తాపీ సంఘం కార్మికులందరూ, సంఘ సభ్యులందరూ కలిసి మానవత్వంతో ముందరికి వచ్చి అందరూ వాళ్ళకు తోచిన సహాయం చేసి ఇవాళ అతని కుటుంబానికి కొంత విరాళంగా డబ్బు సాయం చేసినాము. దీనికి వాళ్ళు ప్రతి ఒక్క తాపీ సంఘం సభ్యునికి, విరాళం ఇచ్చిన తాపీ సంఘం మేస్త్రికి, సంఘ సభ్యునికి, కార్మికునికి, వాళ్ళ కుటుంబానికి దేవుడు మంచిగా చూడాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను కోరుచున్నాను. మనస్ఫూర్తిగా అందరు మంచిగా ఉండాలని కోరుచున్నాము. ఇలాంటి పరిణామాలు రావద్దు. ఒకవేళ వస్తే మనం ఒక కార్మికునికి అయిపోతే ఒక ఇట్లా అతనికి ఒక పనిచేయని పరిస్థితులు ఉండాలి. కాబట్టి అందరం కలిసి ఒక కాకి చనిపోతేనే 100 కాకులు వస్తాయి. కాకి ఏమైతే 100 కాకులు జమ అయితే అట్లా మన మనుషులలో కూడా మానవత్వం ఉండాలని కోరుచున్నాను. ఇకపై నుండి అందరికీ ఉండాలి. ఇదే సాయం చేసుకుంటూ మనం చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలి. మన ఊర్లలో కానీ, జిల్లాలో కానీ, గ్రామాలలో కానీ మనల్ని చూసి అరే వీళ్ళు ఇట్లా చేసి మనం కూడా చేయాలనే ఆలోచన రావాలి వాళ్ళకు. అందుకని మానవత్వంతో అందరూ సహకరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాళ్ళ కుటుంబాలను దేవుడు భగవంతుడు చల్లగా చూడాలని నేను కోరుచున్నాను. ఇదే విధంగా ఈరోజు ఈ అన్వర్ గారి కుటుంబాన్ని ఆ దేవుడు మంచిగా చూడాలి, చల్లగా చూడాలని కోరుతున్నాను. అతని జీవితం మంచిగా ఉండాలని కోరుతున్నాము. కాబట్టి ఈరోజు నుంచి అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుతున్నాను. ఓకే. దేవరకొండ మరియు చుట్టుపక్కల గ్రామాల మా తాపీ మేస్త్రీల సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే రాజకీయంగా కానీ, ఇతరత్ర ఆర్థికంగా కానీ మా మేస్త్రీలు కొంతమంది ముందుకు వచ్చి మన గాజినగర్ వెంకటయ్య అని గాజినగర్ సర్పంచి, అలాగే భీవనపల్లికి ఒక వార్డు మెంబర్, అలాగే మన వైదోనంకి ఒక వార్డు మెంబర్, అలాగే మన కాసారానికి ఒక వార్డు మెంబర్, మిగతా గాజినగర్ వార్డు మెంబర్లందరికీ మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మా తాపీ సంఘం తరపు నుంచి మా ఆర్థికంగా కానీ మా ప్రయోజనాలకు ఉపయోగపడుకుంటూ వాళ్ళు రాజకీయంగా కూడా ముందుకు వచ్చినటువంటి మా వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, మా ఇతర సోదరులందరికీ ఇదే మా తాపీ కార్మిక సంఘం అధ్యక్షునిగా, మా బాడీ మెంబర్స్గా, మా మేస్త్రీలందరి తరపు నుంచి మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆర్థికంగా కష్టపడుతూ ఏ రోజుకు ఆ రోజు కష్టం చేసుకొని తినే మా అన్వర్ అనే ఒక మేస్త్రికి అనివార్య కారణాల వల్ల అతనికి కాలు తీసేయడం జరిగింది. తన ఆర్థిక ఇబ్బందులు మేము అందరూ గుర్తించి మా మేస్త్రీలందరూ తలా తోచినంత సహాయం చేసి అతనికి ఆర్థిక సహాయంగా మేము ఒక 35,000 అతనికి ఆర్థిక సహాయంగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ నూతన సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాలు అన్నిటికీ రాబోయే కాలంలో కూడా అందరూ మా మేస్త్రీలందరూ ఇలాగే సహకరించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటూ అందరికీ నా వంతు ధన్యవాదాలు. ఒక ప్రెసిడెంట్గా నాకు సహకరించిన మా సెక్రటరీ కానీ, కోశాధికారి కానీ, మా ఉపాధ్యక్షుడు కానీ, మా కమిటీ సభ్యులందరికీ, అలాగే మా పెద్ద మేస్త్రీలు, మా తరపు చిన్న మేస్త్రీలు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.